శ్రీమాతే నమః. ఈరోజు వీడియో ఉంది. దీపం చాలా మందికి సందేహము, దీపము ఏ దిక్కున పెట్టాలని. కానీ ఈ సందేహము ఎందుకు వస్తుందో తెలియదు. ఎందుకంటే దీపం ముందే మనము భగవంతుడి గురించి పెడుతున్నాము. అప్పుడు భగవంతుడి దుక్కే మనము పెట్టాలి. ఇంకో సందేహము, ఇంట్లో భర్త పెట్టాలా భార్య పెట్టాలా దీపము అని ఇంకో సందేహము. కానీ ఇంట్లో భర్త పెడితే చాలా మంచిది. చాలామంది ఇంట్లో భర్త పెట్టరు, కొంతమంది ఇంట్లో. అలాంటి టైంలో భార్య పెడితే మంచిదే. ఎవరు పెట్టినా మంచిదే కదండి, మన ఇంటికి గురుండే కదండి. కానీ మన ఇంట్లో తెల్లవారి సాయంకాలం టైము రెండు టైంలో దీపం పెడితే లక్ష్మీదేవి మన ఇంట్లో కటాక్షంగా ఉంటుంది. అంత అగ్నిహోత్రుడే ప్రార్థించేది. ఒక్క అగ్నిహోత్రుడు మాత్రమే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి తీసుకురాగలడు. అందుకే రోజు దీపారాధన చెయ్యాలి. ఎవరు లేవగానే స్నానానంతరం ముందు దీపారాధన చేసి అర్చనలు చేస్తారో వారింట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. లక్ష్మీదేవి అగ్నిహోత్రుడికి ఒకప్పుడు వరం ఇచ్చింది, నిన్ను వెలిగించిన వాడింట్లో నేనుంటాను అని. ఎప్పుడైనా మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తేనే సంపదలు వస్తాయి, అగ్నిని ప్రార్థిస్తేనే ధనం వస్తుంది, అగ్నిని ప్రార్థిస్తేనే తిండి వస్తుంది అని చెప్పాయి. ఇప్పుడు అన్నం కావాలంటే అగ్నిహోత్రుడు రావాల్సిందే. బియ్యం ఉన్న ఉపయోగం ఉంది. అగ్నిహోత్రుడు దాన్ని పక్వం చేసి మనకిస్తే అన్నం తింటాం, కానీ పచ్చి బియ్యం మనం తినలేము. ఏ వస్తువు అయినా ధనం అవ్వాలంటే దానికి ఎవరు కావాలి? అగ్ని కావాలి. అందుకేనండి పెద్దలు అంటారు, బ్రహ్మముహూర్తంలోట దీపము, సంధ్యవేళలోట దీపం పెడితే వాళ్ళ ఇల్లు ఎప్పటికీ లక్ష్మీ కటాక్షంగా ఉంటుందని. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.